పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శాసనసభ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు కానీ మహిళలకు కనీస గౌరవం కానీ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి కీలకమైన పదవులకు మహిళల నాయకత్వంలోనే పనిచేసి మహిళల్ని నియమించడమే కాదు, ఆ మహిళల యొక్క నాయకత్వంలో పనిచేసిన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మహిళల్ని అధ్యక్షులుగా పార్టీకి నియమించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో అమలు చేసి, ఆ తర్వాత చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, శాసనసభలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి లోక్సభకు పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల 2013 సంవత్సరంలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు స్తంభింపచేయబడ్డది. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మహిళా రిజర్వేషన్లు ఊసే ఎత్తకపోవడం, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం వల్ల దాదాపుగా 10 సంవత్సరాలు మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, సోనియా గాంధీ గారు పాస్ చేసిన బిల్లు లోక్సభ ఆమోదాన్ని నోచుకోకుండా 10 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినట్టుగా కనుమరుగైంది. 2023 సంవత్సరంలో కేశవరావు గారు కూడా అప్పుడు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చర్చకు వచ్చినప్పుడు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ బిల్లును పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారే
ఆ బిల్లులో పెట్టిన కీలకమైన అంశం ఏంటంటే 2026 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు సేకరించి జనాభా లెక్కల్ని గెజెట్ ప్రచురించిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని 2023 చివరి ఎన్నికల ముందు చట్టం చేయడం జరిగింది. ఆ రోజే 2024 లోక్సభ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని బిల్లు పెడితే 2024 లోక్సభ మే జూన్లో జరిగిన ఎన్నికల్లోనే 543 లోక్సభ సభ్యులల్లా 33% అంటే 181 మహిళా ఎంపీలు ఎన్నిక కావడానికి అవకాశం ఉండే. దాంతోపాటు 2024 మే జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసినుంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. కానీ చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ చట్టం తీసుకొస్తావు లోక్సభలో రాజ్యసభలో పెట్టు, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. చర్చ కూడా అవసరం లేదు. 2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లని ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు, మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక రెండవ అంశం సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన. ఇది అత్యంత ప్రమాదకరంగా రాజకీయ పావుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వాడుకుంటున్నారు. ఆ దానికి సంబంధించి
మాకున్న అభ్యంతరాలను కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క అభ్యంతరాలను అదేవిధంగా చిన్న రాష్ట్రాల యొక్క అభ్యంతరాలను ఈరోజు స్పష్టంగా నేను ప్రజలకు వివరించదలుచుకున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 494 సీట్లు ఉన్నాయి దేశంలో లోక్సభలో. 1967లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 520 సీట్లకు పెరిగింది. అదేవిధంగా 1977లో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ఇది అత్యంత కీలకమైనది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1971 జనగణన ప్రకారము 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు 542 సీట్లకు పెంచారు. తర్వాత ఒక సీటు సిక్కిం నుంచి యాడ్ అయ్యి ఈరోజు దేశంలో 543 లోక్సభ స్థానాలు నిర్దిష్టంగా ఈరోజు సంఖ్యకు మనం చేరుకున్నాం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1970 దశకంలో దేశంలో కరువు, ఆకలి, జనాభా నియంత్రించాలని కుటుంబ నియంత్రణ విధానాన్ని 1970లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కుటుంబ నియంత్రణ అమలు చేసిన 6-7 సంవత్సరాలలోనే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా కాస్త చదువుకున్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయడంతో ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయకపోవడం వల్ల విపరీతంగా జనాభా పెరిగింది. 1970 నుంచి 76 6-7 సంవత్సరాలలోనే జనాభా మధ్యలో అంతరం పెరిగి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అంతరం పెరుగుతుండడం వల్ల ఇందిరాగాంధీ గారు ఆ అంశాన్ని గుర్తించి 543 సీట్ల ప్రకారమే ఉండాలి, ఆయా రాష్ట్రాలలో ఉన్న నియోజకవర్గాలనే ఆ రాష్ట్రంలో ఉండే లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిర్ణయం తీసుకోవడం వల్ల 1976లో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లను ఆ రాష్ట్రంలోనే పునర్విభజన చేసిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 లోక్సభ నియోజకవర్గాలను ఈ రాష్ట్రంలో పునర్విభజన చేశారు. 25 సంవత్సరాల వరకు సీట్ల పెంపును శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిషేధించారు. ఎందుకు అనంటే జనాభా పెరగడం, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జనాభా నియంత్రణ పాటించిన కొన్ని రాష్ట్రాలను శిక్షించిన వాళ్ళతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్లను మెప్పించినట్టు సీట్లు పెంచితే నష్టం జరుగుతుందని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నియంత్రించిన 543 సీట్లు ఉండాలి, ఏ రాష్ట్రంలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రంలోనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ లోక్సభలో, చట్టసభలలో చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే దూరదృష్టితో జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా మారుతాయి, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారుతాయి, భూస్వాములు జాగీర్దారులుగా మారుతారు, పేదలు అత్యంత నిరుపేదలుగా మారుతారు, నిరాదరణకు గురవుతారని చెప్పి 2001లో కూడా వాజ్పేయి గారు తిరిగి నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్నప్పుడు స్పష్టంగా ఇంకొక 25 సంవత్సరాల వరకు ఈ 543 ప్రకారమే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అక్కడ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సీట్లను, అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్ల రిజర్వేషన్లను వీటన్నిటిని మార్చుకోవడానికి 2001లో చట్ట సవరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు. ఆ ప్రాతిపదికన జరిగిన నియోజకవర్గాల పునర్విభజననే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సీట్లు తెలంగాణలో 15 ఉండే, ఆంధ్రప్రదేశ్లో 27 ఉండే. 2009లో 17 సీట్లు తెలంగాణకు వచ్చినాయి, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి. ఆనాడు 107 అసెంబ్లీలు తెలంగాణలో ఉండే, 187 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండే, 119 సీట్లు తెలంగాణకు వచ్చి 175 సీట్లు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి 2009లో. సో ఎక్కడ కూడా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను 2007-8 నియోజకవర్గాల పునర్విభజనలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నియంత్రణ వాజ్పేయి గారు ఏదైతే 2001లో చట్టం చేసిండో 25 సంవత్సరాల భవిష్యత్తులో, అంటే 2026 వరకు
సీట్ల పెంపు అనేది చట్టపరంగా నిషేధం విధించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న చర్యల వల్ల మొదటి నుంచి జనాభా ప్రాతిపదికన ఏదైతే మూల సూత్రంగా పెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిన విపరీతమైన జనాభా పెరిగిపోయింది, దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది, జనాభా నియంత్రణకు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి ఒప్పుకునేదే లేదు అని తమిళనాడులో స్టాలిన్ గారు, నేను కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఇందులో పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే నేను ఒక్కొక్క రాష్ట్రానికి దక్షిణాదిన ఉత్తరాదిన పోల్చి చెప్తున్నాను, అది ప్రతి రాష్ట్రానికి దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అప్లై అవుతాయి. ఈరోజు 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కు అంతరం 60 సీట్లు. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. అంటే ఈరోజు కేరళకు ఉత్తరప్రదేశ్కు ఉన్న గ్యాప్ 60 సీట్ల బదులు 90 సీట్ల అవుతుంది. ఇప్పుడు దూరం ఉంది, అప్పుడు అగాధం ఏర్పడుతుంది. పాలిటిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటుతోనే, ఒక్క సీటుతో పడిపోయింది. ఒక్కొక్క సీటు ఎంత కీలకమైంది. ఈరోజు తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. ఈరోజు మన గ్యాప్ వచ్చేసి 63. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుద్ది. ఇట్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాను, వీటిని బీమారు అంటారు, బీమారు రాష్ట్రాలు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవి ఒక భాగం. ఈరోజు మనం ఈ రాష్ట్రాలన్నీ కలిసి పాండిచ్చేరితో సహా 130 సీట్లు ఉన్నాయి. 543లో 130 సీట్లు మనకి తీసేస్తే 413 సీట్లు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఈ రోజు ఉన్న తేడా 412 సీట్లు మనకు వాళ్ళకు ఉన్న మధ్యలో తేడా. ఈరోజు సీట్లు పెంచితే మనం 195 అయితే 50% పెంచితే 130 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరిలో 1, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28. ఇవన్నీ కలిపితే 130 సీట్లు. 50% పెరిగితే మనం 195 అవుతాం. అదే మిగతా ప్రాంతంలో ఉన్న 413 సీట్లు పెంచితే దాదాపుగా వాళ్లకు 621 సీట్లు, 620 సీట్లు అవుతున్నాయి. ఈరోజు మనకు వాళ్లకు మధ్యలో ఉన్న అంతరము ఎంతుంది, ఈ పెంచడం వల్ల ఎంత అవుతుంది? ఈ రోజున్న మనకు వాళ్లకు ఉన్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. ఈ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు.
బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి, బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా, అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి. చిన్న రాష్ట్రాలతోని, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య. ఢిల్లీ పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి. దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని పిలువు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు, ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాని లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నాం. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు, మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తానేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. ఇది దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించిన విషయము. వివక్ష అనేది ఎక్కడికి దారితీస్తుందో మనం అందరం చూసినాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నక్సలైట్ల ఉద్యమము, సమాజంలో వచ్చిన మార్పులన్నీ కూడా వివక్ష ఎక్కడికి దారితీస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఈ వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకుల అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసిరు. ఈరోజు మీరు సీట్లు పెంచే అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33% 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 140 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు, ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం. సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, ఇది రెండో అంశం, నిగూఢమైన అంశం. ఇందులో ఉన్న కుట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు దక్షిణ భారతదేశంలో మేము నియంత్రణ పాటించడం వల్ల మేము ఆర్థికంగా జిఎస్డిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మేము. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో
మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుద్ది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. మీరు అనుకుంటున్న ప్రోరేటా ప్రకారము నువ్వు పెంచాలనుకున్న సీట్లలో 50%, ఇంకొక 50% జిఎస్డిపి ప్రాతిపదికన ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు మీరు సీట్లు ఇవ్వండి. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ అండ్ యూనియన్ టెరిటరీస్లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో యూనియన్ కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదిక లేదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు గోవా 10-12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఈక్వల్ టు ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. డయ్యూ డామన్ లేకపోతే ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలలో కూడా మీకు చిన్న పాపులేషన్కు ఎంపీ సీట్లు ఉన్నాయి. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి జనాభాను పక్కన పెట్టి వాళ్ళకి ప్రాతినిధ్యాన్ని ఇచ్చిండ్రు. పెద్ద రాష్ట్రాల మధ్యలోనే సమస్యను పరిష్కరించడానికి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచిండ్రు. ఈ పెంచిన సీట్లను, ఈ ఉంచిన సీట్లను, ఇచ్చిన సీట్లను ఈరోజు మళ్ళీ మీరు పెంచుకుంటూ పోతే ఈరోజు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. మన స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 50% మించకుండా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్లో కానీ, మున్సిపల్లో కానీ, రూరల్ లోకల్ బాడీస్లో కానీ, అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50%, 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్లో మొట్టమొదట అఖిలపక్షాన్ని, ఆల్ రాజకీయ పార్టీలను, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను, సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. నియోజకవర్గాలను పెంచడానికి ఈరోజు మనం తీసుకోవాల్సిన విధి విధానాల మీద ఒక కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ చేయాలి. పార్లమెంట్లో చర్చించండి, దాని మీద మేము వద్దంటలేము. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో, రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ, నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 2027 మార్చ్ 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని 2027 బడ్జెట్ సమావేశాలలో జనాభా లెక్కలతో పాటు ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి చర్చ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్కడ ఫైనల్ చేసి అక్కడి నుంచి ఒక సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని లేకపోతే ఒక గ్యాప్ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. అదేవిధంగా హిందీలో కూడా నేషనల్ మీడియా కూడా ఉందనుకుంటున్నాను. హిందీలో కూడా కొన్ని మాట్లాడాలనుకున్నా నేను. ఎందుకంటే మనం తెలుగులో చెప్తే మోడీ నాకు అర్థం కాలేదని ఆ తర్వాత నాకు అవసరం లేదని అనుకునే ప్రమాదం ఉంది. पत्रकार मित्र, आज तेलंगाना राज्य के तरफ से हमारे साथी मंत्री, तेलंगाना गवर्नमेंट एडवाइजर, लोकसभा और शासन सभा मेंबर्स के साथ आज मैं कुछ बयान देना चाहता हूं. जो केंद्र सरकार, भारतीय जनता पार्टी, नरेंद्र मोदी जी जो कोशिश कर रहे हैं 16, 17, 18 तारीख लोकसभा राज्यसभा में कुछ बिल ले आकर बिल पास करवाने में बहुत जल्दी भागम दौड़ कोशिश कर रहा है. इसीलिए मैं दो मुद्दों को आज साफ साफ कहना चाहता हूं. एक महिला आरक्षण, दूसरे बात कॉन्स्टिट्यूएंसीज रीऑर्गेनाइजेशन एंड एनहांसमेंट ऑफ सीट्स इन लोकसभा एंड असेंबली. महिला आरक्षण के लिए कांग्रेस पार्टी खिलाफ नहीं है. जिस दिन इस देश को आजाद मिले थे उसी दिन महिलाओं को वोट हक देकर, पुरुष के साथ साथ महिलाओं को वोट हक देकर हम लोग वुमेन एम्पावरमेंट को उसी दिन हम एक फाउंडेशन डाला है. उसके बाद राजीव गांधी जी ने पंचायत राज एंड म्युनिसिपल अर्बन लोकल बॉडीज में महिला आरक्षण लागू कर देके इस देश में महिलाओं को लोकल बॉडीज रिप्रेजेंटेशन हमने दिलवाए. उसके बाद असेंबली एंड लोकसभा महिला आरक्षण के लिए श्रीमती सोनिया गांधी जी यूपीए 2 में राज्यसभा में कानून पास करवा के लोकसभा में इंट्रोड्यूस किए तो भारतीय जनता पार्टी साथ नहीं दिए. राज्यसभा में मदद किए, लोकसभा में आने के बाद भारतीय जनता पार्टी उसको आगे नहीं जाने दिए. इसीलिए आज हम लोग ये बात साफ कहना चाहता हूं नरेंद्र मोदी जी से, भारत सरकार से, कांग्रेस पार्टी तहे दिल से महिला आरक्षण को हम मदद दे देंगे. बाज़ाब्ता बिल लोकसभा राज्यसभा में रख दो, एक ही दिन में हम पास करवा देंगे. महिला आरक्षण अमल करने के लिए कांग्रेस पार्टी को कोई इतराज नहीं है. अभी जो लोकसभा 543 हर राज्य में जो असेंबली में है 1/3 वुमेन रिजर्वेशन तुरंत लागू कर दो. इवन 543 में भी 1/3 181 लोकसभा सीट महिलाओं को दे दो. आने वाले चुनाव में महिलाओं को रिजर्वेशन दे दो. अभी जो होने वाले राज्यों में भी असेंबली में 1/3 रिजर्वेशन लागू कर दो. हम लोग तैयार है भारत सरकार को मदद देने के लिए. इसके लिए कोई चर्चा नहीं है. 2 दिन पहले दिल्ली में कांग्रेस पार्टी का CWC सेंट्रल वर्किंग कमेटी मीटिंग हुआ. उसमें सोनिया जी, खड़गे जी, राहुल जी, बाकी के सब CWC मेंबर्स ये आश्वासन देने के लिए कोशिश किए भारत सरकार को हम लोग बेशक मदद देने के लिए. महिला आरक्षण तुरंत लागू होना है. कांग्रेस पार्टी आपको बेशर्त मदद देने के लिए हम लोग तय कर लिए. CWC में भी यही रेजोल्यूशन पास किया हुआ है. अभी दूसरे मुद्दा सीट बढ़ाने का, रिजर्वेशन रोटेशन करने का. ये सीट बढ़ाने में बहुत अंतर आने वाला है. उत्तर भारत दक्षिण भारत में अभी बहुत दूर है और
बढ़ाने के लिए आप लोग कोशिश करें। दक्षिण भारत को आप अन्याय नहीं कर सकते। जनता के लिए नहीं, आदिवासियों के लिए, दलित के लिए, महिलाओं के लिए भी सीट जब कम हो जाएंगे उनका हिस्सा भी कम हो जाएंगे। कम करने के लिए कोशिश कर रहे हैं। एज इट इज आप नॉर्थ इंडिया में पॉलिटिकल पावर, साउथ इंडिया में फाइनेंशियल पावर, तो हम पैसे कमा रहे आपको दे रहे। अगर हम 1 रुपये दिए तो 40 पैसे भी वापस हमको नहीं दे रहे। बिहार में 1 रुपया है तो 6 रुपये वहां पर दे रहा है। उत्तर प्रदेश में 3.5 रुपये दे रहा है। मध्य प्रदेश को 2.5 रुपये दे रहा है। केरला को आप 16 पैसे दे रहे, तेलंगाना को 40 पैसे दे रहे। तो ये तरीका से फाइनेंशियल इनजस्टिस हो रहा। हम लोग बहुत बार कह चुका है, अब नहीं सुने। अभी पॉलिटिकल अन्याय भी करने के लिए जो कोशिश कर रहा है ये ठीक ठाक नहीं है। जो जनगणना लेकर डिलिमिटेशन करना हम नहीं मानेंगे, प्रोरेटा भी हम नहीं मानेंगे, क्योंकि जो पिछले नंबर है वो जन आधारित नंबर है। आज 50% जो भी प्रोरेटा दे रहे हैं उसी के हिसाब से हमको नुकसान पहुंचाएंगे। इसीलिए आज हम लोग तेलंगाना के तरफ से एक हाइब्रिड मॉडल सुझाव देना चाहता हूं। आप 272 सीट्स जो बढ़ाने के लिए कोशिश कर रहे हैं उसमें 50% 136 सीट्स को प्रोरेटा में बांट दो। जो बचे 136 जीएसडीपी हिसाब से आप राज्यों के बीच में आप डिस्ट्रीब्यूट कर दो, तब थोड़ा बहुत कंसेंसस बिल्ड होने का चांसेस है। इसके अलावा आप डिसीजन ले लिए, बिल बना रहे, आप जो बना रहे, आप जो कह रहे उसके लिए मदद मांग रहे। हम कैसे करना सुझाव नहीं ले रहे, कोई विपक्ष के साथ, कोई पॉलिटिकल पार्टी के साथ, कोई आप कंसेंसस बिल्ड करने के लिए कोशिश नहीं कर रहा है। सिविल सोसाइटी से भी बात नहीं हुई। हर जगह में आपके मनमानी से सरकार चलाने के लिए, मनमानी से सीट बढ़ाने के लिए, मनमानी से रिजर्वेशन देने के लिए आप लोग कोशिश करें, देश के लिए अच्छा नहीं है। इसीलिए मोदी जी से, भारत सरकार से मेरा एक ही गुजारिश है, महिला आरक्षण बिल इस लोकसभा राज्यसभा में पास करवा लो। जो दूसरा बिल इसके महिलाओं के पीछे से छुप छुप के जो बिल पास करवाने के लिए जो कोशिश कर रहे हैं ना, सीट बढ़ाने का और रिजर्वेशन रोटेशन करने का, इसके ऊपर चर्चा करो। आगे ऑल पॉलिटिकल पार्टीज को मिलाओ, बुलाओ, बात करो, सिविल सोसाइटी से बात करो, जितने भी राज्यों हैं असेंबली में चर्चा करो। पूरा एक कंसेंसस बिल्डिंग, इन लोगों के ओपिनियन लेने के बाद फिर बजट सेशन में लोकसभा में चर्चा करो, क्या करना है, कैसे आगे जाना, तब देश के लिए ठीक ठाक है। जो तरीका से जो कर रहे हैं वो ठीक नहीं है। आप हाइब्रिड मॉडल के बारे में सोचो, हाइब्रिड मॉडल ले लो, 50% प्रोरेटा में लो, 50% जीएसडीपी लेके जो राज्यों में फर्क है वो अंतर कम करने के लिए भारत सरकार की जिम्मेदारी है, वो अंतर कम करने के लिए कोशिश करो। यही हमारा मांग है, यही हमारा डिमांड है। రాహుల్, నాకు అర్థమైంది నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో పర్మనెంట్ అడ్మిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ పక్క ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 100% ఎన్హాన్స్మెంట్ చేసినా అంటే నీ 100 రూపాయలు 200 అవుతాయి, 100 కోట్లోడు 200 కోట్లు అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? పర్సెంటేజ్ కాదు ఇక్కడ, నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు పర్సెంటేజ్తో నరేంద్ర మోడీ అబద్ధాలు ఏవైతే చెప్తుండో వాట్సాప్ యూనివర్సిటీలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ పర్సెంటేజ్ కాదు, పాయింట్ ఈజ్ నెంబర్. ఆ నెంబరే మనకు జరుగుతున్న అన్యాయం. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. ఈరోజు నేను ఇప్పటి దగ్గర గొంతు దించుకొని చెప్పింది అదే. కేరళలో ఈరోజు 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. వాటి రెండింటి మధ్యలో అంతరం 60. ఈరోజు నువ్వు చెప్పే ప్రోరేటా పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ 120 అవుతుంది, కేరళ 30. రెండింటి మధ్యలో అంతరం 90. 30 సీట్లు అదనంగా అన్డ్యూ అడ్వాంటేజ్ వస్తుంది ఉత్తరప్రదేశ్కి. మిస్టర్ రాహుల్,
You try to understand. You are a Hindu, one of the important newspaper journalists. You have to understand what is the number. The number is important in politics. Without number, no one is going to come and bargain with you. That is what मैं कोशिश कर रहा हूँ. मैं अपॉर्चुनिटी के लिए मांग रहा हूँ, महिलाओं के लिए, मेरा जाति के लिए. इस देश में जो चल रहा है वो ठीक नहीं है. जो सीट बढ़ेगा तेलंगाना में, अगर सीट बढ़ गए तो इंस्टेड ऑफ 26 if I get 30 seats, 10 seats will go to महिला रिजर्वेशन, अदरवाइज दे गेट ओनली 9 or 8. तो जो आप महिला आरक्षण के नाते पे आप सब कुछ को नुकसान नहीं करवा सकते, नहीं पहुंचा सकते, इसीलिए वो चर्चा होना है. इसीलिए मैं नंबर के साथ साथ आपके सामने पूरा दिखाए, साफ साफ इतना नंबर है, साउथ में इतना नंबर है, नॉर्थ में इतना नंबर है. पॉलिटिकल पावर नंबर के हिसाब से हो जाएंगे. हम टैक्स पे करना, दिल्ली जाके सैल्यूट मारना, इतना ही बन जाएंगे हम लोग. तो ये हर केस हम लोग नहीं मानेंगे. रमना తక్కువ జనాభా ఉండి ఎక్కువ సీట్లు ఉన్నది ఆల్రెడీ దేశంలో ఉన్నది. నేను అదే చెప్పిన, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈరోజు 2 ఉన్నా, డయ్యూ డామన్లో సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్, రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం. మేము జిఎస్డిపి జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ, ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఇంకా లెక్కలేయలే, ఒక ప్రపోజల్ ఇస్తున్నాం, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలా, వాటి మీద సైంటిఫిక్ మెథడ్ చేయాలి. అంటే జిఎస్డిపి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఉంది, ఆ ప్రోరేట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎక్కడ ఎన్ని వస్తాయో. నేను సింపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తున్నా. టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు, 50% మెరిట్కు ఉండాలి, 50% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండ్రు. ఈరోజు మా మెరిట్ ఏంది, దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం, అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో ప్రోరేట్ అంటో మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, అంటే ఏ విధంగా ఎట్లా ఉల్లంఘిస్తున్నా అన్నాడు బండి సంజయ్ గారు. అంటే మహిళా రిజర్వేషన్లోనేనా? నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన. ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు.
ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒక్కసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకము. ఈరోజు సీట్ లీడర్ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు 195 సీట్లు అవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అవి 250 అయినాయి అనుకో, ఆ ప్రాతిపదికనే ఎస్సీ ఎస్టీ మహిళలకు పెరుగుతాయి కదా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్నా బండి సంజయ్ గారు. డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు, ఆయన అక్కనే కదా. అదే కాదు రామయ్య, బండి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచే కదా రాజ్యసభ. ఇక ఆయన మనదికి ఎందుకు మాట్లాడతాడే? ఆయన ఆల్రెడీ వలస పోయింది ఉత్తరప్రదేశ్కి. ఇంకా నెక్స్ట్ బండి సంజయ్ కూడా అక్కడనే వలస పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి అయితే ఏది మాట్లాడాడు, మునిగి రాళ్ళు కొడతాడు, ఎవరికైనా తగలని అని నీళ్ళలో మునిగి. ఒక నిమిషం. ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు పార్టీతో మాట్లాడినాము. ఇప్పుడు నిన్నమని ఆయన ఎలా మీటింగ్కి వచ్చినా వాళ్ళు ఫిరాయించినట్టుగా అనిపించింది. నేను మాట్లాడాను కదా ఇది అంతేదో బాగానే ఉన్నట్టు ఉందని. సిబిఐ దెబ్బకే అన్నీ దిగిపోయినాయి. అక్కడ అందరు సపోర్ట్ చేసిరు ఆ రోజు అక్కడ ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడాను కదా వెంకటరాజు, నువ్వు చూడలే? ఏదా పెంచడానికి అభ్యంతరం లేదంటుండు. అదేనా అంటే మోడీకి అనుకూలంగానే ఉన్నాడు కదా. ఎట్లా లేదు అట్లా మాట్లాడలే. 24% ఉంది, ఎండాన్ని పెంచుకొని మాకు నచ్చినట్టే ఉంది, సమ్మగా ఉంది, మోడీ పెట్టిన లడ్డు అన్నాడు ఆయన. ఎస్, మేము పార్టీ డిమాండ్ చేసింది ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడినారు. ఖర్గే గారు చెప్పారు 2023 బిల్లు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మహిళా కోటాలలో బీసీల కోటా కూడా ఉండాల్సిందే, కోటాలో సబ్ కోటా ఉండాల్సిందే అని చెప్పి లోక్సభలో సోనియా గాంధీ గారే మాట్లాడారు. మా స్టాండ్ అదే. ఈ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో కూడా స్పష్టంగా ఈ అంశం చర్చకు వచ్చింది. పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. तो आर्थिक परिस्थिति 10 साल का ले लो, मोदी जी जब प्रधानमंत्री बने तब से पूरा लेके एवरेज कर दे के एक ले लो. 5 उंगली एक साथ नहीं रहता. जो कमजोर है उसको मदद देना है. क्यों रिजर्वेशन दिए हम लोग? लेवल प्लेइंग फील्ड इज नॉट इक्वल बिटवीन अमंग SCs, STs and others. They have to give more and more. So now my point is that south population is less. अब ज्यादा दे दो, बड़ापन दिखाओ. अब गुजरात छोड़ के उत्तर प्रदेश क्यों गए, किस लिए गए? तो मोदी जी से यही कह रहा हूं. आप जो बोल रहे हैं 5 उंगली बराबर नहीं है, मैं भी मान लेता हूं. इकोनॉमिक इज क्राइटेरिया. आप जो तरीका से जो करना चाह रहे हैं, जो जिसको जो देना चाहता है
इकोनॉमिक इंडेक्स लेके उसी हिसाब से बना दो बोल रहे। तो जब हर बार नहीं, 10 इयर्स प्रो रेटा ले लो, 10 इयर्स का पूरा लेके एवरेज करो और 25 साल को फिर दोबारा करेंगे ना डिलिमिटेशन, तब भी ये 25 साल का पूरा ले लो इकोनॉमिक स्टेटस इंडेक्स। और पिछले 25 साल जो जो किया 2009 में डिलिमिटेशन लागू हुआ ना, तब से लेके आज तक पूरा कैलकुलेट कर दो। ये 15-16 साल में जितना है, आगे जब जो तारीख से जो अमल करना चाहते हैं वहां तक आप इंडेक्स ले लेके उसी हिसाब से आप कैलकुलेट कर दो। नहीं है तो जैसा नॉर्थ ईस्टर्न स्टेट्स एंड यूनियन टेरिटरीज को जो स्पेशल प्रिविलेज दिए, स्मॉलर स्टेट एंड सदर्न स्टेट्स को स्पेशल प्रिविलेज दे दो 25 साल के लिए। ये स्पेशल प्रिविलेज नॉर्थ ईस्टर्न स्टेट्स को, जो यूनियन टेरिटरीज को आज जो स्पेशल प्रिविलेज है, छोटे राज्यों को और सदर्न साउथ स्टेट्स को वही प्रिविलेज दे दो 25 साल के लिए। उसके बाद देखेंगे 25 साल के बाद जो होता है, तब क्या करना है कैसे करना है तब लोग तय करेंगे। प्रमोद जी, अभी जरूर अभी इसीलिए आपको इकट्ठा कर ले रहा हूं। पहले पत्रकार मित्रों ने साथ दे दिए ना, तो आगे हम क्या रणनीति तय करेंगे हम बोलेंगे। तो इसीलिए मैं साफ कहना चाहता हूं, जो तरीका से मोदी जी हमको अन्याय करना चाहता है वो ठीक नहीं है, हम लोग बर्दाश्त भी नहीं करेंगे। जो हमारे एमपी लोग, इसीलिए मल्लू रवि जी, जितने भी हमारे एमपी लोग हैं, लोकसभा में दिखाएंगे। जब तेलंगाना हासिल नहीं किए तब केशव राव जी से लेकर बहुत सारे लोग लोकसभा में, विवेक जी, राजगोपाल रेड्डी जी, सुखेंद्र रेड्डी जी, जितने सारे, पोन्नम प्रभाकर जी आई है ना पेपर स्प्रे स्टार, सो हमारे ताकत दिखा के तेलंगाना हासिल किए ना। आगे वही जिम्मेदारी चामले किरण और मल्लू रवि जी लेंगे। सबका चर्चा हो रहा है, तो इसीलिए मैं वो सब चर्चा चल रहा है। अभी जो ऑल पार्टी जो मीटिंग होने वाले है, जो बीएसी स्पीकर साहब ने बीएसी जो बुलाएंगे तब उसमें बात कर लेंगे। अभी छोटे राज्यों को भी इकट्ठा करना है। उस दिन हम जो चेन्नई में हमारा मीटिंग हुआ था, पंजाब मान भी आया था, पंजाब मुख्यमंत्री जी। खाली साउथ स्टेट्स का नहीं है, छोटा राज्यों का भी ये मामला है, मुद्दा है। तो छोटा राज्य और साउथ मिले तो हमारे ताकत बढ़ जाएंगे। जब हमारा ताकत भी हम कैसा बिल पास करते वो भी देखेंगे। అందుకే కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నీకు కూడా నేను చెప్పింది అదే, దేశ స్వతంత్రం వచ్చినాక మహిళలకు పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది మేమే, స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, లోక్సభలో రాజ్యసభలో మహిళా బిల్లులు, అసెంబ్లీలో లోక్సభలో బిల్లు పాస్ చేసింది మేమే. ఇన్ని పనులు మేం చేసిన తర్వాత ఈ రోజు కిషన్ రెడ్డి గారు 60 ఏళ్ళు మీరే ఉన్నారు, 60 ఏళ్ళు ఇవన్నీ చేసినాం స్వామి. మా పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి సోనియా గాంధీ వరకు అధ్యక్షురాలుగా నియమించుకున్నాము. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, స్పీకరు అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్ళ మేము, మీరు 46 ఏళ్ళ మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే ఒక పదవి ఉంటుంది తెలుసు కదా, నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు. అంతకుముందు ప్రమోద్ మహాజన్ ఉండేవాడు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అని, వెంకయ్య నాయుడు గారు ఉండేటోళ్ళు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళలకు మహిళలు అంటేనే ద్వితీయ శ్రేణి పౌరులు. వాళ్ళ ఉద్దేశంలో మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము. నేను దేశానికే అన్యాయం జరుగుద్దని చెప్తున్నా. నేను పార్టీలకు కాదు, దేశ ప్రజల మధ్యలో అంతరం పెరిగినప్పుడు ఆ దేశానికే నష్టం చేకూరుస్తుంది. దేశ ప్రజలకందరికీ అన్యాయం జరుగుతుంది. నేను 140 కోట్ల ప్రజల తరఫున ఈరోజు నేను మాట్లాడుతున్నా. మీరు చేస్తున్న దాంట్లో తప్పులేమున్నాయో ఎత్తి చూపించిన. చిన్న రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుద్ది,
దక్షిణాదిలో ఉన్న దళితులకు ఆదివాసులకు ఎట్లా నష్టం జరుగుతుంది, మహిళలకు ఎట్లా నష్టం జరుగుతుంది, ఈ అన్ని నష్టాలు కూడితే దేశానికి ఎట్లా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, దేశ ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఒక ఇండివిజువల్ ఆర్ ఒక ఏరియా కోసం నేను మాట్లాడట్లేదు. నేను దేశం యొక్క, ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది మేము, రాజ్యాంగం ఇచ్చింది మేము, రిజర్వేషన్లు దళితులకు ఆదివాసీల నుంచి ఎస్టీల నుంచి మహిళల వరకు రిజర్వేషన్లు ఇచ్చింది మేము. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన జిమ్మేదారి కూడా మాకే ఉంది. ఆ ఆలోచనతోనే ఈరోజు మీ అందరికి చెప్తున్నాం, మీరు కూడా భాగస్వాములే. ఇప్పుడు ఆనాడు అది ఏనాడే అది 1950 ప్లీజ్ తినండి. 51 లోపల కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ, 61లో చేసింది కాంగ్రెస్ పార్టీ, 76 లోపల డిఫరెన్సెస్ ఉన్నది ఆపింది కాంగ్రెస్ పార్టీ, ఆగినాం. ఇప్పుడు నీకు స్కూల్కి పోయేటప్పుడు ఒకవేళ ఏబిసిడీలు రాలేదనుకో, కాలేజీకి పోయి నేర్చుకుంటావు కదా. ఆ రోజు జరిగిన వాటిలో ఏవైనా లోపాలు ఉంటే ఈరోజు సవరించుకోవడానికి అవకాశం వచ్చింది. మనం పుట్టంగానే అన్నీ రావు కదా, మనకు ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది. ఒక పరిణామ క్రమంలో మనం ఎదుగుతాం. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు కేంద్ర ప్రభుత్వంలో. తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు, బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. ఫస్ట్ అది అర్థం చేసుకోమనుండ్రి వాళ్ళని ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోమనుండ్రి. సమస్యను అర్థం చేసుకున్నాక ఎవరి మీద ఆరోపణలు చేయాలా, ఎవరిని నిలదీయాలా అనేది మళ్ళీ చర్చ చేద్దాం. అంతే తప్ప మోడీ గారు చెప్పిండ్రు కాబట్టి మేము గుడ్డే దిశలో పడ్డట్టు మేము పోతామని అంటే అది మొత్తం ప్రజలకే నష్టం జరుగుద్ది. నీది మోడీది కుటుంబ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, yes, definitely I will communicate to Tamil Nadu, Kerala and Karnataka, Andhra Pradesh, Pondicherry and smaller states like Delhi, like Punjab. Definitely I will write a letter to all these chief ministers or important political parties. Why? Because this is the time to take a firm decision and we have to express our firm opinion on these issues. This is the biggest thing in the country. So that is why 543 frozen in 1976 itself. So forethought of Indira Gandhi ji, last 50 years, she has noticed after 1970 they have implemented family planning. That is how South population is reduced and North population has been increased. She has noticed in 1976 itself. That is why she has imposed a ban on increasing of seats. She has never says no for delimitation. Delimitation is something different from increasing of seats. So here Narendra Modi is trying to increase of seats and delimitation, and he wanted to implement Mahila reservation in this process. So I wanted to tell my opinion on this. Woman reservation is something different from increasing of seats. This is two different subjects. The important is woman reservation. Yes, we are there to support 100% in toto. Ask him to put a bill in the Lok Sabha and Rajya Sabha. We are going to give blanket support, not increasing of seats, whichever Modi is this method. If you wanted to increase these seats, first you have to evolve your terms of reference. You have to discuss with all stakeholders, including political parties and civil societies. National debate. He has to take consensus from all the assemblies and UTs.
then only he has to decide the terms of reference for increasing of seats and delimitation. It is not Bharatiya Janata Party owned agenda or manifesto. This is the manifesto of the country. He cannot take ride on southern states or smaller states. చాలా మంచి ప్రశ్న అడిగినావు, ధన్యవాదాలు. Republic, what will you say? Yes. Yeah, Yeah, it is there. Many constraints are there. That is what, see, already whatever High Command has to say, they have put on paper. Our AICC President has written a letter to Speaker and Prime Minister of India. So they have told their opinion. My point is very limited, to the point. So in total, I have agreed with my AICC President and my parliamentary party, and I have additional 2-3 points. I am putting across the table all these points. Thank you. Yes. जरूर, जहाँ पर जो बोल दिया वहीं पर सीधा सीधा बोलूंगा. आप कोई, मैं देश के लिए, देश भला के लिए मैं बात कर रहा हूँ. मैं किसी के इंडिविजुअल के खिलाफ नहीं है. बंगाल को भी मैं कन्विंस करूंगा. जब तेलंगाना बिल अलग राज्य बनाने के लिए जितने सारे राज्यों को केशवराव साहब लोग इकट्ठा किए ना, तो वो लोगों को कोई राज्य से लेना देना नहीं है, तो भी हमारे साथ खड़ा होकर मदद दी है ना ममता दीदी ने, लालू जी ने. तो इसमें भी हम लोग हमारा आवाज सुनाएंगे, हम जो तकलीफ सुनाएंगे, हमारे तकलीफ देकर कोई भी हमारे मदद में आ जाएंगे. सो बंगाल तेलंगाना वन एंड द सेम इन विथ इमोशन. हम कभी भी बंगाल से कोई पंगा नहीं लिए. हमारा पसंद है बंगाल टाइगर. थैंक यू.